హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సారీ మినీ వ్లాగ్ కాదు, ఇది పెద్ద వీడియో అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను తెలంగాణ దాటి మహారాష్ట్రకి వెళ్తున్నా. ఎందుకంటే షిరిడి అనమాట. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్ అనమాట నా లైఫ్లో. నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. చాలా ఎక్సైటింగ్గా ఉండే. సో మేము ఈవినింగ్ ట్రైన్ ఎక్కితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్టేషన్లో దిగాము. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. ఆబ్వియస్లీ ఫోన్ లోపలికి అలౌడ్ ఉండదు కాబట్టి సో క్లిప్స్ ఎక్కువగా తీయడం వీలవ్వలేదు. బయట ఉన్నంత వరకు మాత్రం కవర్ చేయగలిగాను. మోస్ట్లీ అయితే మర్చిపోయాను, ఎందుకంటే నేను చూడడమే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోయినాము. ఫ్రీ భోజనం అనమాట అక్కడ. ఫుడ్ అయితే ఓకే అనిపించింది. నాకు అంత స్పెషల్ అనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ మనం తెలుగు కర్రీస్ తింటాం కాబట్టి మహారాష్ట్రలో టేస్ట్ డిఫరెంటే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శనీశ్వరి గుడికి వెళ్తున్నాము. 75 కిలోమీటర్స్ దూరంలో ఉంది అని చెప్పారు. సో వెళ్తూ దారిలో చెరుకు పాలు తాగుదామని ఆగితే అక్కడ ఉయ్యాలలు కూడా కనిపించినాయి. ఎప్పటి నుంచో ఉయ్యాలలు ఊగాలనుకుంటున్నా. సో ఆ రోజు అయితే ఫైనల్గా ఊగినమాట. ఒక 1.5 hour తర్వాత మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ పూజా విధానం కానీ పూజ సామాన్లు కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఆ రష్లో నేను క్లిప్స్ తీయడం మర్చిపోయినా. జస్ట్ ఆ విగ్రహం ఒక ఫోటో పెడతాను. సో అలా ఉందన్నమాట అక్కడ. మళ్ళీ ఈవినింగ్ షిరిడీకి అయితే వచ్చేసాము. సో రూమ్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి అలా బయటికి వచ్చాము. సో ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు అని చెప్పేసి మేము మొత్తం 2 days ఉన్నాం అక్కడ కంప్లీట్గా. ఎండలో తిరిగి మాడిపోయినాం ఒక్కొక్కలము. నేను స్ట్రీట్ షాపింగ్ కూడా చేసిన, కాకపోతే ఆ షాపింగ్ బిజీలో పడిపోయి క్లిప్స్ తీయలేదంతే. సో మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. నా ముఖం చూడండి అసలు ఎట్లా అయిపోయిందో తిరిగి. నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ కొండని గమనించిన. కొండ మీద ఒకటి కనిపిస్తుంది కదా, మన బొటనవేలులాగా ఉంది కదా అది చూడడానికి. నాకైతే అట్లా అనిపించింది. మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో నా షిరిడి ట్రిప్ అయితే ఇది. నేను చాలా ఎంజాయ్ చేసిన. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నాకు తెలుసు చాలా చిన్న వీడియో ఇది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయడము. సో ప్లీజ్ క్షమించండి. ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.